విజయం నీ బానిస అవుతుంది. విలువైన బాధ్యతలు మోసిన వాళ్లే విలువైన మాటలను కూడా చెప్పగలరు. చిన్న పనే కదా అని నిర్లక్ష్యం చెయ్యకు. చిన్న విత్తనం నుంచే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకు. ఏదీ శాశ్వతం కాదు. అది గెలుపైనా ఓటమైనా, దుఃఖమైనా బాధైనా. ఇది గుర్తు చేసుకుంటే మనం ఎప్పుడూ సంయమనంతో ఉండగలం. చేసే పనిని దైవంగా భావిస్తే ఏదో ఒకరోజు అదే జ్యోతిలా నీకు వెలుగునిస్తుంది. ఒకరికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు గాని చెడు మాత్రం ఎన్నటికీ చెయ్యకు. నాకు పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడూ ఉన్నాడు. మరి నేను పేదవాడిని ఎలా అవుతాను? పర్వతాలు పిండి చేసే సమయం రాని, 1,00,000 కష్టాలు ఒక్కసారిగా రాని, 1,000,000 సార్లు గుండెలు పగలని, ఈ ప్రపంచమే కలిసి నిన్ను ఒంటరివాణ్ణి చేయని, చివరకు ఆ కాలయముడే వచ్చి నీ ముందు నిలబడని. ఓ ధీర హృదయుడా, చెదరకు బెదరకు. నీ వద్ద అద్భుతమైన ఆయుధం ఉంది. అదే నీ ఆత్మవిశ్వాసం. ఒంటరితనాన్ని మించిన స్నేహితుడు ఉండడు. ఒంటరితనమే అన్నీ నేర్పిస్తుంది. నీ దగ్గర పైసా లేనప్పుడు, నీ తోడంటూ ఎవరూ రానప్పుడు నేను అనే భావన చాలా భారంగా, బంధం అనే పదం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మిత్రమా, రేపు చేయాల్సిన పనిని నేడే చెయ్యి. నేడు చేయాల్సిన పనిని ఇప్పుడే, ఈ క్షణమే చెయ్యి. మీకు నచ్చిన పని మీరు బాగానే చేస్తారు. కానీ ప్రతి పని మీకు నచ్చేట్లు చెయ్యడమే విజయ రహస్యం. యుద్ధం గెలిచేంత వరకు ఏ శబ్దం చెయ్యకు. ఎందుకంటే నీ విజయమే ఈ ప్రపంచానికి పెద్ద శబ్దమై వినబడాలి. వెళ్లే దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుందని ఆగిపోకు. కంటిలో గుచ్చుకోలేదు కదా అని ముందుకు సాగిపో. ఓ భగవంతుడా, నేను చేసే తప్పులను నాకు గుర్తు చేయి. మళ్ళీ ఆ తప్పులు చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. మనం ఏదైనా ఒక పని చేస్తే అది మనకంటే బాగా ఇంకెవ్వరూ చెయ్యడానికి వీలు ఉండకూడదు. చదివినప్పుడు వచ్చిన గెలుపు కన్నా గాయం తగిలిన తరువాత చదివితే వచ్చే